జనాభా నియంత్రణ కాకుండా జనాభా సంరక్షణ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సమీప భవిష్యత్తులోనే పిల్లలే సంపద అనే మాటను నిజం చేసి చూపుతామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. గతంలో జనాభా నియంత్రణ కోసం ప్రభుత్వాలు పనిచేశాయని, దీనికోసం స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 కంటే ఎక్కువ పిల్లలు కలిగిన వారిని అనర్హులు చేస్తూ నిబంధనలు కూడా తెచ్చామని, ప్రస్తుతం పరిస్థితులు మారాయని సీఎం స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగా ఇప్పుడు విధానాలను మార్చుకోవాల్సిన తరుణం వచ్చేసిందని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని రాష్ట్రంలోని ఫెర్టిలిటీ రేటు గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉందని, భవిష్యత్తులో జనంతోనే అభివృద్ధి, జనాభా ఉంటేనే భవిష్యత్తుగా పరిస్థితులు మారాయని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా దేశాల్లో జనాభా తగ్గిపోతుందన్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పిల్లలే సంపద కార్యక్రమానికి ఇవాల్టి నుంచే నాంది పలకాలని భావిస్తున్నామని, దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులోయ్ అని గురజాడ చెప్పిన మాటల్ని మరోమారు గుర్తు చేసుకోవాల్సిన అవసరం వచ్చిందన్నారు. జనాభా నియంత్రణ కాదు, జనాభా సంరక్షణ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుందన్నారు. గతంలో జనాభా నియంత్రణపై ఆలోచన చేశాం. దానికి అనుగుణంగా ప్రభుత్వాలు కార్యక్రమాలు చేపట్టాయి. మహిళల్లో అక్షరాస్యత పెరిగితేనే జనాభా నియంత్రణ సాధ్యమని అప్పట్లో ఆలోచన చేశాం. స్థానిక సంస్థల్లో 2 కంటే ఎక్కువ పిల్లలు ఉంటే పోటీకి అనర్హత అనే నిబంధనలు కూడా పెట్టామని, ఒక్కరు ముద్దు, 2తో సరి, 3 వద్దు అనేలాంటి ప్రచారాలు కూడా చేశామని, 20 ఏళ్ల క్రితం ఐటీ లాంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని సంపద సృష్టించామన్నారు. అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నామని, జనాభా నిర్వహణ గురించి కూడా చర్చిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆడబిడ్డలను చదివిస్తేనే కుటుంబానికి ఆస్తి. గతంలో వరకట్నం ఉండేది, ఇప్పుడు ఎదురుకట్నం అనే పరిస్థితి వచ్చింది. అందుకే మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నామని, టోటల్ ఫెర్టిలిటీ రేటు మన రాష్ట్రంలోని పెరగాల్సి ఉందని, ఎలాంటి అభివృద్ధి అయినా జనాభా ఉంటేనే అది సార్థకతం అవుతుందని ముఖ్యమంత్రి అన్నారు. అప్పులు కట్టిన తర్వాత కూడా కోటీశ్వరులు అయ్యారు. దీనివల్ల ఆర్థిక అసమానతలు పెరిగాయి, బిలియనర్స్ పెరిగారు. రిలేటివ్గా పూరంతా కూడా రిలేటివ్గా పూరయ్యే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే ఎంబీకే అన్నాను. మార్గదర్శి బంగారు కుటుంబం, టాప్ 10%, బాటమ్ 20%కి చేయూతనివ్వాలి. వాళ్ళని చదివించడం కానీ, వాళ్ళని హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వడం కానీ, ఆ ఫ్యామిలీని అన్ని విధాలు ఆదుకోవాలని ఒక పిలిపిచ్చాం. ఒకప్పుడు జన్మభూమి కార్యక్రమం ఇచ్చాం. అదే స్ఫూర్తితో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇచ్చాను. అయితే ఇక్కడ మీరు చూస్తే ఆర్థిక అసమానతలు తగ్గి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం యొక్క విధానం. అయితే ఇవన్నీ చేయడం చాలా సులభం. అన్నింటికంటే నేను గుర్తుపెట్టుకున్నది పెద్ద సమస్య జనాభా ఏ విధంగా సంరక్షణ చేయాలనేది. అదే పెద్ద సమస్యగా ఉంది. అందుకే ఇప్పుడు మన వాళ్ళు ఒక 5 ముఖ్యమైన విషయాలు తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ప్రపోజల్సే. నేను జనాభా పెరగాలంటే నన్ను అందరూ విమర్శించారు బిగినింగ్లో. ఇప్పుడిప్పుడు ఒక్కొక్కరే లైన్లోకి వస్తున్నారు. కానీ కొంతమంది మహిళలు కూడా నన్ను విమర్శించారు. ఆ విషయం కూడా చెప్తున్నా. ఏంటి మేమే పిల్లల్ని ఇచ్చేయాలనా అని. కానీ ఓసారి మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, అది ప్రకృతి మనకిచ్చిన వరం అంటామా, లేదంటే ఇంకోటి అంటామా. ఇంకో పక్క ఇటీవల కాలంలో నేను పల్స్ పోలియో వేస్తే తల్లులే వచ్చారు. నేను అడిగా, మీ ఆయన రాడా అని అడిగా. లేదు సార్, మా వాళ్ళేది చెప్పారు సార్ అన్నారు. ఎందుకు నేను అడిగానంటే, పిల్లల్ని పెంచడం అనేది ఒక తల్లి బాధ్యత కాదు, జాయింట్ రెస్పాన్సిబిలిటీ. భార్య భర్త కలిసి పెంచవలసిన అవసరం ఉంది. పుస్తకం మనిషి వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. తుపాకీ కంటే పుస్తకానికే సమాజాన్ని మార్చే గొప్ప శక్తి ఉందని ఆమె స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న అసభ్యకర వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. మహిళలను కించపరిచే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.
విజయవాడలోని కేబిఎన్ కళాశాల ఆవరణలో జరిగిన 3వ అంతర్జాతీయ తెలుగు రచయిత్రుల మహాసభలకు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మహాసభలో హోంమంత్రి అనిత ప్రమాదవనం పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి అనిత మాట్లాడుతూ, పుస్తకం మనిషి వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుందన్నారు. తుపాకీ కంటే పుస్తకానికే సమాజాన్ని మార్చే గొప్ప శక్తి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న అసభ్య వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. మహిళలను కించపరిచే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. రచయిత్ర ఓల్గా మాట్లాడుతూ, చిన్ననాటి నుంచే పిల్లలు సాహిత్య సృజనాత్మకతను పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. మగబిడ్డ పుట్టినప్పటి నుంచే సాహిత్యం సృజనాత్మకతలను వారి దరి చేరిస్తేనే హింసకు దూరంగా ఉంటారని సూచించారు. సాహిత్యాభిలాషులకు హింస ప్రవృత్తి ఉండదని, ఆ దిశగా విద్యార్థి దశ నుంచే వారిని సృజనాత్మక రంగాల్లో ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ సభలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పివి జ్యోతిర్మయి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, రచయిత్రులు తేళ్ల అరుణ, కరెడ్ల సుశీల, మండపాక అరుణకుమారి, పాతూరి అన్నపూర్ణ సహా వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళా రచయిత్రులు పాల్గొన్నారు. మీరందరూ కూడా మీ కలం నుంచి జాలువారిన ఎన్నో కవితా సంపుటాలని ఇక్కడ వినిపించే ఒక మంచి వేదికగా ఈ వేదికను భావించుకోవాలి. అదృష్టం ఏంటంటే ఈ వేదికకి కూడా ఎద్దనపూడి సులోచనారాణి గారు ఒక మంచి కవయిత్రి, ఆవిడ పేరు కూడా పెట్టుకోవడం జరిగింది. ఇటువంటి ఒక మంచి కార్యక్రమానికి నాతో పాటు ఇక ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు జస్టిస్ పివి జ్యోతిర్మయి గారికి, హైకోర్టు న్యాయమూర్తి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎన్నో తెలుగు మహాసభలు నిర్వహించడమే కాకుండా ప్రపంచంలోనే తెలుగుకి ఒక ప్రాముఖ్యత కలిగించే విధంగా సేవ చేసిన పెద్దలు గౌరవనీయులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఓల్గా గారు ఎప్పుడు పేపర్లో చదవటమో లేకపోతే ఇలాంటి పుస్తకాల్లో వినడమే, కానీ ఈరోజు నా అదృష్టం ఆ మహానుభావురాల్ని ప్రత్యక్షంగా చూసే ఒక మంచి అవకాశం కలిగింది. ఓల్గా గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా నా సోదరి, ఇందాకే చెప్పాను, రాజకీయాల్లో తన రీప్లేస్మెంట్ ఏదీ లేదు. నన్నపనేని రాజకుమారి అంటే నన్నపనేని రాజకుమారి. అది ఎక్కడైనా, అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా కూడా రాజకుమారి గారు తనదైన శైలిలో ముందుకెళ్తున్న నా సోదరిమణి. రాజకీయంలోకి నేను కొత్తగా వచ్చినప్పుడు తను కూడా నన్ను ముందుని నడిపించిన వ్యక్తి అక్క రాజకుమారి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు చలసాని ఆంజనేయులు గారు, తూనికుంట్ల శ్రీనివాస్ గారు కేబిఎన్ కాలేజ్ పెద్దలు, అదేవిధంగా వి నారాయణరావు గారు కేబిఎన్ కాలేజ్ పెద్దలు, గుత్తికొండ సుబ్బారావు గారికి, జీవి పూర్ణచంద్ గారికి, అన్నిటికీ మించి ఈరోజు ఒక తెలుగు సాహిత్యాన్ని ముందుకు నడిపించాలి, తెలుగుతనాన్ని ముందుకు నడిపించాలి, ఎక్కడో మసకబారిపోతున్న ఈ సాహిత్యం అనేది ముందుంటేనే ఈ ప్రపంచానికి కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ ఒక దిక్సూచి అని భావించి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా, ఈ రోజుకి కూడా తెలుగు సాహిత్యం ద్వారా చాలా సేవ చేస్తున్న ఇక్కడికి వచ్చిన రచయితలందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానండి. ఈ వేదికకి బండారు అచ్చమాంబ గారి పేరు పెట్టారు. బండారు అచ్చమాంబ గారు ఇక్కడి వారే. ఎవరైతే కొమర్రాజు వెంకటలక్ష్మణరావు గారు ఉన్నారో వారి అక్కగా, వారు బండారు మాధవరావు గారిని వివాహం చేసుకుని ఆ తర్వాత తెలంగాణ ప్రాంతంలో వారు జీవించడం జరిగింది. గురజాడ అప్పారావు గారు మొట్టమొదటి కథ రాశారని చెప్పి మనందరం కూడా భావిస్తూ ఉంటాం. గురజాడ అప్పారావు గారి కంటే ముందు తెలుగులో కథ రాసింది ఎవరంటే బండారు అచ్చమాంబ గారు. అలాగే ఆనాటి అబలా సచ్చరిత్ర అని చెప్పి మహిళల యొక్క జీవిత విశేషాలు కూడా ఆమె రాయటం జరిగింది. అంటే తొలితరంలో ఆధునిక తెలుగు సాహిత్యంలో తొలితరం రచయిత్రగా వారిని గుర్తించి వారి పేరిట ఈ రోజున ఈ సభావేదికని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అలాగే ఈ ప్రాంగణానికి ఎద్దనపూడి సులోచనారాణి గారి పేరు పెట్టాం. ఎద్దనపూడి సులోచన గారు కూడా కృష్ణా జిల్లాలో కాజ గ్రామంలో జన్మించారు. ఈ తెలుగునాట సాహిత్యంలో నవలా యుగంలో సులోచనారాణి గారిది ఒక ప్రత్యేకమైన పాఠకుల్ని పొందిన రచయిత్ర అని చెప్పి మనం చెప్పచ్చు. ఆ రోజుల్లో మేము చదువుకుంటున్న రోజుల్లో, మా ఊహ తెలిసిన చదువుకున్న రోజుల్లో అన్ని పత్రికలు కూడా
ఎత్తినప్పుడు సులోచన గారి సీరియల్స్ లేకుండా పత్రికలు వచ్చేవి కాదు. అంటే ఆ రోజు అందరూ కూడా మహిళా రచయిత్రులే. ఏది నవలు అంటే మహిళా రచయిత్ర. చివరికి ఎలా వచ్చిందంటే ఎవరైనా మగవాళ్ళు కూడా నవలు రాస్తే ఆడపేరు పెట్టుకుని ప్రచురించిన సంగతులు కూడా మనకు తెలిసిన విషయం. మనం ఆది కవి నన్నయ్య దగ్గర నుంచి మొదలు పెడితే నన్నయ్య యుగం, తిక్కన యుగం, శ్రీనాథ యుగం, ప్రబంధ యుగంలో పెద్దన, వీళ్ళు, వాళ్ళు అందరూ కూడా పురుషుల పేర్లే మనకి వినపడతాయి. ఆ సాహిత్య యుగ విభజనలన్నీ మగ విభజనలుగానే మారిపోయినటువంటి ఒక చరిత్ర నుంచి మనం నడిచి వచ్చాం. ఆ చరిత్రలో మనదైనటువంటి చోటు సంపాదించుకోవటానికి చాలా చాలా పోరాటాలు చేశాం. సామ దాన భేద దండోపాయాలన్నింటితోనూ మనం మన స్థానం కోసం పోరాడాం. అంటే స్త్రీల చరిత్ర, ఇప్పుడు స్త్రీల సాహిత్య చరిత్ర రాసుకోవటం అంటే మరుగున పడిపోయినటువంటి ఒకళ్ళిద్దరి స్త్రీల పేర్లు బయటికి తీసుకొచ్చి వాళ్ళ పేర్లని సాహిత్య చరిత్రలో చొప్పించటం మాత్రమే కాదు. అలాగే అసలు సాహిత్యంగా మనం ఇంతకాలం దేనిని గుర్తించాం, ఆ సాహిత్య ప్రాంగణంగా మనం దేనిని అనుకుంటున్నాం అనే దాన్ని అర్థం చేసుకోకుండా, దాని పునాదులు కలిదిలించకుండా మళ్ళీ అదే ప్రాంగణంలో కొన్ని కొత్త విగ్రహాలని స్త్రీలవి ప్రతిష్ఠించటం ద్వారా మనకి ఒరిగేదేమీ ఉండదు. కొన్ని కొత్త విగ్రహాలు ఉంటాయంతే. కాబట్టి మనం స్త్రీల సాహిత్య చరిత్రని చాలా ముందు నుంచి కూడా అర్థం చేసుకోవాలి. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 కార్యక్రమం పురోగతిపై విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్, ఎన్నికల నమోదు అధికారి ధ్యానచంద్ర విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల జాబితాల రూపకల్పనలో పారదర్శకత, ఖచ్చితత్వం, నిష్పక్షపాత ధోరణి పాటిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల జాబితాల రూపకల్పనలో పారదర్శకత, ఖచ్చితత్వం, నిష్పక్షపాత ధోరణి పాటిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా అనర్హుల పేర్లను నిబంధనల ప్రకారం తొలగించే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఆబ్సెంట్, మరణించిన, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా మారిన డూప్లికేట్ ఓటర్ల వివరాల పరిశీలనలో రాజకీయ పార్టీలు, BLAలు సహకరించాలని కోరారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పార్టీల నుంచి వచ్చే సూచనలు, అభ్యంతరాలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషనర్ స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీపై ఏపీ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్ర విమర్శలు చేశారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రశ్న రావణ్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ దేశద్రోహ భావజాలాన్ని ప్రోత్సహించే వ్యక్తులకు వైఎస్ఆర్సీపీ మద్దతు ఇస్తోందని ఆరోపించారు. సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టే శక్తులను ప్రోత్సహిస్తున్నారని, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతుందని, ప్రజలు ఇటువంటి శక్తులను తిరస్కరిస్తారని పట్టాభిరామ్ వ్యాఖ్యానించారు. సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టే శక్తులను ప్రోత్సహిస్తున్నారని, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతుందని, ప్రజలు ఇటువంటి శక్తులను తిరస్కరిస్తారని పట్టాభిరామ్ వ్యాఖ్యానించారు. ఇవాళ లష్కరే తోయిబాకి నాయకత్వం వస్తున్నటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తే ఇవాళ ఈ గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జమోరే జగన్ రెడ్డి. ఏం తేడా ఉందండి? ఇవాళ ఒక లష్కరే తోయిబాకి గొడ్డలి పార్టీకి ఉన్నటువంటి తేడా ఏంటి? ఇవాళ ఏ విధంగా అయితే లష్కరే తోయిబా ఉగ్రవాద క్యాంపులు పెట్టి ఉగ్రవాదుల్ని తయారు చేసి దేశంపై కుసుగొలుపుతోందో, ఈ గొడ్డలి పార్టీ కూడా ఈ ప్రశ్న రావణ్ లాంటి ఉగ్రవాదుల్ని తయారు చేయడానికి క్యాంపులను పెట్టి, సజ్జల భార్గవ్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని ఆ క్యాంపులకి ఇన్ఛార్జీలుగా పెట్టి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి ఇవాళ సమాజం పైకి ఉసుగొలుపుతున్నారు, సమాజం పైకి వదులుతున్నారు ఇటువంటి సైకోల్ని, ఇటువంటి మానసిక ఉగ్రవాదుల్ని. కాబట్టి లష్కరే తోయిబాకి గొడ్డలి పార్టీకి ఏమాత్రం తేడా లేదు. గొడ్డలి పార్టీ కూడా ఇవాళ ఒక ఉగ్రవాద సంస్థ. ఉగ్రవాదుల్ని తయారు చేసి సమాజం పైకి వదిలేటటువంటి ఒక ఉగ్రవాద సంస్థగానే మనం భావించాలి. ఇవాళ ఏం మాట్లాడుతున్నారండి వైసీపీ నాయకులు? ఈ గొడ్డలి పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి? ఇవాళ ఈ గొడ్డలి పార్టీ తరపున మాట్లాడేటటువంటి ఈ ఆంబోతు రాంబాబు, అంబటి రాంబాబు, పేర్ని నాని, కొడాలి నాని, ఇంకా ఇతర నాయకులు ఎవరైతే ఈ గొడ్డలి పార్టీలో
ఉన్నటువంటి ఈ వ్యక్తులు మాట్లాడినటువంటి మాటలు వింటే వీళ్ళు మనుషులేనా అన్న అనుమానం కలుగుతుంది మనకి. ఈ సమాజంలో రావణ్ లాంటి వ్యక్తుల్ని మనం గెలిపించాలంట. ఆంబోతులాగా రంకెలేసినటువంటి రాంబాబు మాట్లాడుతా ఉన్నాడు. ఏమైనా రాంబాబు, తాడేపల్లి ప్యాలెస్ లో ఏమన్నా గంజాయి దాగొచ్చావా, ఏమన్నా గంజాయి కొట్టొచ్చావా అని అడుగుతా ఉన్నా. ఈ సమాజంలో రావణ్ లాంటి వ్యక్తుల్ని గెలిపించాలా? రావణ్ లాంటి వ్యక్తులకి మనందరం మద్దతు తెలియజేయాలా? ఖచ్చితంగా గంజాయి దాగొచ్చి మాట్లాడుంటావు నువ్వు. మీ తాడేపల్లి ప్యాలెస్ లో గంజాయి కొట్టి వచ్చి మాట్లాడుంటావు. రాజధాని అమరావతి ముఖద్వారమైన ఉండవల్లి సెంటర్లో వరుస దోపిడీలు, దొంగతనాలు స్థానికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఒకే రాత్రిలో ఒక జంటపై దోపిడీతో పాటు సెల్ ఫోన్ షాప్, నివాసాలు లక్ష్యంగా జరిగిన వరుస చోరీలు భద్రతపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. సెల్ ఫోన్ దుకాణంలో సీసీ కెమెరాలో దొంగతనం దృశ్యాలు నమోదు కావడంతో బాధితులు తాడేపల్లి పోలీసులను ఆశ్రయించి నిందితులను వెంటనే పట్టుకోవాలని కోరుతున్నారు. సీఎం నివాసం వెనుక మాలచిగురు ఆశ్రయం సమీపంలో ఓ జంటను అడ్డగించి బెదిరించిన దుండగులు వారి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లు, నగదు దోచుకొని పరారయ్యారు. అదే రాత్రి నుంచి తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల మధ్య ఉండవల్లి రామకృష్ణ థియేటర్ కాంప్లెక్స్లోని ఎస్వీఎస్ సెల్ పాయింట్తో పాటు పెట్రోల్ బంక్ వెనుక ఉన్న ఓ నివాసం, కేఎల్ రావు కాలనీలో వరుస చోరీలు చోటు చేసుకున్నాయి. ఎస్వీఎస్ సెల్ పాయింట్లో సుమారు 2 లక్షల విలువ చేసే 21 సెల్ ఫోన్లు, 9,000 నగదును దొంగలు అపహరించినట్లు యజమాని శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఘటన మొత్తం షాప్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డైంది. తనకు జరిగిన నష్టంపై న్యాయం చేయాలని, సీసీ కెమెరా ఆధారంగా నిందితులను త్వరగా గుర్తించి అరెస్టు చేయాలని బాధితుడు తాడేపల్లి పోలీసులను కోరారు. వలస దొంగతనాలతో ఉండవల్లి ప్రాంత ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తూ రాత్రి వేళల్లో పోలీస్ గస్తీని మరింత పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్ అండి. నేను గత 17 సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తున్నాను. నాకు నిన్న 10వ తారీఖు శుక్రవారం రోజు ఎర్లీ మార్నింగ్ 1:50 నుండి 2:05 వరకు ఆ టైంలో దొంగతనం జరిగిందండి. నా షాప్లో 21 మొబైల్స్, 9,000 నగదు దొంగతనం చేశారు. నేను ఎర్లీ మార్నింగ్ 9 గంటలకు షాప్ తీయడానికి వచ్చినప్పుడు చూసుకుంటే ఎక్కడవన్నీ అక్కడ పడేసి షాప్ తాళాలు పగలకొట్టి చూస్తే, నేను సీసీ ఫుటేజ్ చూస్తే దొంగతనం జరిగిందని చూశాను. ఈలోగా నేను అన్నీ చెక్ చేసుకొని ఎన్ని ఫోన్లు పోయినాయి ఏంటని చూసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చాను. మొత్తం దాని విలువ వచ్చి 2 లక్షల దాకా ఉంటుందండి. అది ప్రజెంట్ వాళ్ళ కస్టమర్లందరికీ నేను సమాధానం చెప్పుకోవాలి. అది దయచేసి పోలీసు వారు నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అది నేను ప్రజలకి ఆ ఫోన్ అనేది నేను అందజేయాలి. నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి. దయచేసి మాకు పోలీసు వారే నాకు న్యాయం చేయాలని. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.